చెపాక్ వేదికగా జరిగిన మ్యాచ్లో కోల్కతాపై చెన్నై జట్టు అద్భుత విజయాన్ని నమోదు చేసింది. వరుస విజయాలతో దూసుకుపోతున్న కేకేఆర్ జట్టును వరుస ఓటములతో సతమతమవుతున్న సిఎస్కే జట్టు మట్టి కరిపించింది. వరుసగా 2 ఓటములను చవిచూసిన రుతురాజ్ నాయకత్వంలోని ఆ జట్టు మళ్లీ విజయాల బాట పట్టింది. మరోవైపు హ్యాట్రిక్ విక్టరీలతో దూకుడు మీదున్న కోల్కతా ఆ ఊపును కొనసాగించలేక చెన్నైలో చతికిల పడింది. ఈ క్రమంలో కోల్కతా మెంటార్ గౌతమ్ గంభీర్ ధోని గురించి చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. ఆ వీడియోను ఐపీఎల్ అధికారిక బ్రాడ్కాస్టర్ స్టార్ స్పోర్ట్స్ తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసింది. గంభీర్ మాట్లాడుతూ ఏమన్నాడంటే, నేను ప్రతి మ్యాచ్లోనూ విజయం సాధించాలని అనుకుంటా, స్పష్టమైన ఆలోచనతో ఉంటా, స్నేహితులైనా సరే పరస్పరం గౌరవించుకోవాలని భావిస్తా. నేను కోల్కతా సారథిగా ఉన్నప్పుడు ధోని సిఎస్కే కెప్టెన్. ప్రత్యర్థులుగా బరిలోకి దిగినప్పుడు గెలుపు కోసమే కష్టపడతాం. ఇదే ప్రశ్న ధోనిని అడిగినా అతడు ఇలానే స్పందిస్తాడు. ప్రతి ఒక్కరూ విజయం సాధించాలని అనుకోవడం సహజమే. భారత క్రికెట్లో ఎంఎస్ ధోని అత్యంత విజయవంతమైన కెప్టెన్ అనడంలో సందేహమే లేదు. ఇప్పటి వరకు అలాంటి సారథి లేడు. 3 ఐసీసీ ట్రోఫీలను నెగ్గిన ఏకైక టీమిండియా కెప్టెన్. టీమిండియా తరపున ఆ ఘనత సాధించిన ఒకే ఒక్కడు ధోని. ధోని తన వ్యూహాలకు పదును పెట్టే మైండ్ సెట్ అద్భుతం. ఒక్కో బ్యాటర్కు ఎలా ఫీల్డింగ్ ను సెట్ చేయాలన్నది అతనికి తెలుసు. చివరి బంతి వరకు మ్యాచ్ ను చేజారనీయకుండా ఉండేందుకు పట్టు బిగిస్తాడు. 6 లేదా 7వ స్థానంలో బ్యాటింగ్ కు దిగుతాడు. అతడు క్రీజులో ఉన్నాడంటే మ్యాచ్ ను ముగిస్తాడని తెలిసిపోతుంది. చివరి ఓవర్లో 20 పరుగులు అవసరమైనా సరే చెన్నై భయపడదు. ఎందుకంటే అక్కడ ధోని ఉంటాడు. ఆ జట్టుపై బౌలింగ్ చేయడం అంటే కఠిన సవాలని నాకు తెలుసు. చెన్నై వంటి టీంపై విజయం సాధించే వరకు విశ్రమించకూడదు. చివరి బంతితోనైనా ఫలితం మార్చేయగల ఆటగాళ్లు ఆ జట్టు సొంతమని గంభీర్ వ్యాఖ్యానించాడు. గంభీర్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనం సృష్టిస్తున్నాయి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.